ఇది నంద్యాల కలెక్టర్ గారికి ఉదయానంద్ లాడ్జ్ దగ్గర నుంచి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ బై వాక్ స్టూడెంట్స్ మా నాయకులు నంద్యాల జిల్లా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో మొత్తం స్టూడెంట్స్తో కలిసి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సిన 3,000 కోట్ల పైగా డబ్బులు రావాల్సిన పరిస్థితి ఉంది. అవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము కలెక్టర్లకు అందరు కూడా స్టేట్ వైడ్ మెమరాండం సమర్పించడానికి 5వ తేదీ డేట్ నిర్ణయించుకోవడం జరిగింది. రేపు మాత్రం నంద్యాలలో 3 గంటలకు ఎవరైతే కొత్తగా ఎన్నికైనారో మా వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సభ్యులతో అందరితో కూడా మండలి ప్రెసిడెంట్తో కూడా రేపు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రావడం జరుగుతుంది, సతీష్ రెడ్డి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో రేపు మీటింగ్ కూడా జరగడం జరుగుతుంది. కర్నూలులో ఉదయం జరుగుతుంది, మధ్యాహ్నం 3 గంటల తర్వాత నంద్యాల కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి మొత్తం అందరు కూడా అంటే రేపు ఫ్యూచర్లో మేము తీసుకుపోయే కార్యాచరణ ఏమిటి, తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసి ఎలక్షన్ల ముందర ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు నెరవేర్చకపోవడం, ఈ 2 రోజుల కిందటనే చంద్రబాబు నాయుడు గారు నేను ఇవ్వలేనని ప్రజలను మోసం చేసే నిక్కచ్చిగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాట్లాడుతూ మేము ఇవ్వలేము. కానీ ఒకటి మాత్రం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, పాత ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేనేదో నాకు 40 ఇండస్ట్రీస్, నేను రాజకీయాలలో 40 ఇయర్స్ ఇండస్ట్రీస్ అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కూడా ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుందని మాట్లాడిన వాళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అంచుల్లో ఉంది, శ్రీలంకకు దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ రావడానికి దగ్గరలో ఉందని మాట్లాడు. ఇంకా అక్క పురంధేశ్వరిదేవి అక్క మాత్రం ఈ రాష్ట్రం 12,50,000 కోట్లు అప్పు చేసి అక్క ఒకటేసారి మాట్లాడడం జరిగింది. కానీ అసెంబ్లీలో మాట్లాడితే 6 లక్షల కోట్ల పైన అప్పు అంతే. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేశారు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికి ఈ సూపర్ 6లు అని పెట్టి ప్రజలను మోసం చేసి సూపర్ 6లు కాదు అవి డూపర్ 6లు అని మొత్తం చంద్రబాబు నాయుడే నిన్న చెప్పడం జరిగింది. ఆయన అంటే ఇంత అనుభవశాలైన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి ఏ విధంగా ప్రజలకు వాగ్దానం చేస్తాడు. ఆ రోజు ఎలక్షన్లలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీరే మాట్లాడినారు అంటే నేను సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానని చెప్పి, అంటే ప్రజలను సంపద సృష్టించాలంటే ఈ విధంగా మోసం చేయడం. ఒక్కసారి ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మీరు కూడా ప్రజలు ఎలక్షన్ల కంటే ముందు తెలుగుదేశం నాయకులు ఇళ్ల దగ్గరకు పోయి ఈ మేనిఫెస్టో తీసుకొని పోయి మీకు డబ్బులు రాకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగమని వాళ్ళే చెప్పడం జరిగింది. అందుకే నేను ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, పాపం తెలుగుదేశం నాయకులు చాలా మాట మీద నిలబడేటోళ్ళు, మాట తప్పని నాయకులు. కాబట్టి వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలో ఉంటే ప్రజలందరూ మాత్రం ఆ నాయకులను నిలదీసి అడిగి మాకెందుకు ఇవ్వకుండా, ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే మా చొక్కాలు పట్టుకోమని మీరు చెప్పినారు. కాబట్టి ఖచ్చితంగా మీ చొక్కాలు పెట్టుకోవాలని మేము, లేకుంటే మాకు పథకాలు ఎప్పుడు ఇస్తారని వాళ్ళందరినీ నిలదీసామని మాత్రం ప్రజలను కోరమని వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. రేపు 5వ తేదీ జరిగే కార్యక్రమంలో ర్యాలీలు అందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనవలసిందిగా, అదేవిధంగా విద్యార్థి సంఘం ఎవరైతే మా పార్టీకి అఫిలియేటెడ్ విద్యార్థి సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన ఈ గవర్నమెంట్ ఈ విద్యా విధానానికి జగనన్న చేసిన దానికి అగనెస్ట్గా ప్రజలను చదువుకోవడానికి వీలు లేకుండా చేసే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అటువంటి వ్యతిరేక చర్యలను మనం అందరం కూడా ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు కూడా నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన విద్యార్థి వాళ్ళు కూడా మాతో కలిసి ఆ ఉద్యమంలో పాల్గొనమని వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.